హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డిసెంబర్ 31, ఈరోజు లాస్ట్ డే కదా. సో రేపటి నుంచి 2025 వచ్చేస్తుంది. సో మంచిగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఏదైనా అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలి. మంచిగా ఈ ఇయర్ అంతా బాగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఏదైనా సరే మంచిగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా గడిచిపోవాలి 2025 కూడా. సో 2024లో ఏదైతే రీచ్ అవ్వలేదో ఈ ఇయర్లో రీచ్ అయిపోదాం. సో అది అండ్ ఈ ఇయర్ అయితే అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31 వచ్చింది, జనవరి 1 వస్తుందంటే సెలబ్రేషన్స్ నా వరకు అయితే నేను చేసుకోనండి. ఎందుకంటే నాకు చేసుకోవాలని అనిపించదు. బికాజ్ నేను ప్రతి ఇయరు అంటే ఒక 4 years బ్యాక్ డిసెంబర్ 31 మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ మీన్ ఫ్యామిలీతో, అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి. సో జనవరి 1 ఇంకా నాకు సెలబ్రేషన్ చేసుకునేంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే డిసెంబర్ 31 మేము కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత జనవరి 1కి అయితే వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే డ్యూటీ చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాము. ఆలోపు మా తమ్ముడు అయితే అంటే జనవరిలో మా తమ్ముడు చనిపోయారు కాబట్టి 2nd, 3rdకి ఇంకా అది నాకు పెద్దగా ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా కూడా అదొక ఫీలింగ్ ఉంటుంది. సో నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నా రైట్ హ్యాండ్ లేనంత ఫీలింగ్ అయితే ఉంటుంది. మన ఇంట్లో మన రక్త సంబంధం ఒకటి లేదు అని అంటే అది చాలా బాధ కదా. సో అందుకే పిల్లల కోసం అంటే డిసెంబర్ 31 అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నేను అంటే అనుకుంటాను మాట్లాడకూడదు, ఈ విషయం మాట్లాడకూడదు అని, బట్ అది భయం వస్తుంటుంది. సో డిసెంబర్ 31 పిల్లల కోసం అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ అట్లా కేక్ కటింగ్ అట్లా చేసుకుంటాం. ఎంత బయట నవ్వుకుంటూ బాగా సెలబ్రేట్ చేసుకున్నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది. ఇలాంటి రోజు అంటే ఇలాంటి ఒక రోజు రాకూడదు, ఎవరి లైఫ్లో రాకూడదు. సో ఇట్లాంటి రోజు వచ్చినప్పుడు మనం అది జీర్ణించుకోలేదన్నమాట, అంటే డైజెస్ట్ అవ్వదు తొందరగా. సో ఒక మనిషి లేరు కదా అని చెప్పేసి, ఆ మనిషి లేకపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో అది ఆ పెయిన్ వచ్చే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అది ఇంకా ఎక్కువ మాట్లాడే కొద్దీ ఎక్కువ లీనం అయిపోయి ఇంకా ఎమోషనల్ అయిపోతాను. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. కొంచెం బయటకు వెళ్ళేది ఉంది, అందుకోసం పిల్లలకు ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది తినేస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి అంతా నేను ఇంటికి వచ్చి వంట చేద్దామని అనుకుంటున్నా. సో అది ఇంకా ఇప్పుడే టైం 10:30 అట్లా అవుతుంది. సో ఇంకా బయటకు వెళ్ళి కొంచెం చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటోనండి, షాప్స్కి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఏదో ఒకటి మర్చిపోతుంటామా. మీకేమో అస్తమానం షాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది కానీ బట్ నేను తీసుకునేవి నా బడ్జెట్లోనే తీసుకుంటాను అనమాట. సో చూసి తీసుకుంటాను. అంటే నాకు ఒక్కోసారి ఒక్కో చోట దొరుకుతాయి. చెప్పాను కదా నేను ఏ షాపింగ్ మాల్లో ఏది ఆఫర్స్ ఉంటే దాన్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. సో నేను ఈరోజు డీమార్ట్కి వెళ్తున్నాను. డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ డైలీ వేర్స్కి టీషర్ట్స్ కానీ పిల్లలకి నైటీ వేర్స్ కానీ అట్లాంటివి చాలా రీజనబుల్ రేట్స్ అండ్ యూజ్ అండ్ త్రో కదా, మనకి ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో కొంచెం చూసి తీసుకొని వద్దామని చెప్పేసి, ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా నాకు నచ్చదు. సో బట్టలకి అయితే నేను ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకోనండి. అందుకే పిల్లలకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తే వచ్చేంత వరకు ఉంటారు కదా అని చెప్పేసి. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు 31 కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళరు అనమాట. ఎందుకంటే ఇంకా 31 ఈవినింగ్ నైట్ సెలబ్రేషన్ ఉంది కదా. సో దానికోసం అనేసి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాయంత్రము లైటింగ్ బాగా వస్తాయి అంటే కొంచెం బయట ఏదో సింపుల్గా అట్లా వేసుకుంటున్నాంలేండి. అంటే 4-5 ఫ్యామిలీ మెంబర్స్ కలిపేసి. సో లైటింగ్ బాగా వస్తే నేను వీడియో షూట్ చేస్తాను.
ఇఫ్ ఇన్ కేస్ బాగా వస్తే తీస్తా. సో ఎంతవరకు వీలైతే అంతవరకు. సో ఫస్ట్ అయితే పిల్లలకి చూడండి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారా అంటే ఈ బుడ్డ చూడండి షాంపూలు, ఎక్కడ షాంపూలు అన్నీ తీసుకొస్తుంది. దానికి పాపం పొడుగు జడ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడ షాంపూలు కనిపించినా, చున్నీలు కనిపించినా అన్నీ తీసుకొని అట్లా పెట్టేసుకొని ఏదైనా మంచి సాంగ్ వచ్చింది అనుకోండి అట్లా షాంపూ పని అయిపోయింది. అండ్ ఇప్పుడు చున్నీ అనమాట. సో వాడైతే ఇది చేసే కోతి చేష్టాలన్నీ చూసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది, దానికైతే డ్యాన్స్ వేస్తుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపించాలంటే వీళ్ళకి ఇంత పెద్ద హంగామా ఉంటుంది అనమాట. సో అట్లాంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో కదా. సో వాళ్ళు మంచిగా, కాకపోతే కొంచెం సతాయిస్తారని చెప్పేసి ఒకటే. సో చూడండి ఎంత బాగా వేస్తుందో బుడ్డది, చాలా బాగా వేస్తుంది. వీళ్ళు ఇద్దరు తెలుసు కదా, పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. సో వీళ్ళిద్దరు మా తమ్ముడు పిల్లలనమాట. సో వీళ్ళు అంటే పాప 6 months పాప ఉన్నప్పుడు, బాబు 2 years బాబు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు అనమాట. అప్పటి నుంచి కొంచెం వీళ్ళ మీద, అంటే మా పిల్లల కంటే ఎక్కువ వీళ్ళ మీద కొంచెం ప్రేమ. ఎందుకంటే ఎంతైనా రక్త సంబంధం కదండి. సో ఇంకా వాళ్ళు కొంచెం బాధపడినా, ఎవరైనా ఏమన్నా కొంచెం అయితే నాకు ఇన్నర్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే తండ్రి లేకపోయినా సరే ఆ స్థానంలో మనం ఉండి చూసుకోవాలి అని ఒక ఫీలింగ్ అంతే. సో పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఈ చట్నీ కూడా తింటారండి ఇడ్లీలోకి. సో అంటే పిల్లలు ఒక చట్నీ అడగరనమాట, అందుకే పిల్లలు అడుగుతారని చెప్పేసి ఇంకా వాటర్ అవన్నీ వేస్తే చట్నీ పాడైపోతుందని చెప్పేసి తీసి పక్కన పెట్టేసాను అనమాట. సో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని తింటారు కదా అని చెప్పేసి ఇడ్లీలోకి ఉసిరికాయ పచ్చడి, పల్లీ పచ్చడి అండ్ సాంబారు. సో ఇవి 3 ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అది అంటే ఈ బుడ్డోడికంట నేను వీడియో తీయొద్దు అంటే వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ అందరు పిల్లలు అంటూ ఉంటే నన్ను తీయొద్దు లేకపోతే వాడే వచ్చి ముందు నిలబడతాడండి కెమెరా ముందు. సో పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని, చెప్పాను కదా కొంచెం నాకు షూ టైప్ కావాలన్నమాట. కొంచెం హీల్స్ వేసుకుంటుంటే పెయిన్ వస్తుంది, ఫుట్ పెయిన్ వస్తుంది. సో అందుకే ఇంకా హీల్స్ షూ టైప్ కావాలి. అందుకే నేను మా వారు వెళ్తున్నాను. అంటే ఇప్పటికి ఇంకా పిల్లలకి అన్ని పెట్టేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా నేను మా వారు కొంచెం లేట్ అయినా సరే పాప రైస్ వండేస్తుందని చెప్పేసి సో మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇట్లా వెళ్ళేటప్పుడు లైట్గా చలి, లైట్గా ఎండ వస్తుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా హాయిగా. అంటే ఈరోజు December 31 కదా, హాలిడే తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం నైట్ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి. ఫుడ్ మా ఫ్యామిలీ వరకే, అంటే మా అపార్ట్మెంట్ వరకే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఫుడ్ చేసుకొని నైట్ ఇంకా పిల్లలు కాలేజ్ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో అందరు వచ్చిన తర్వాత ఒకటేసారి తినేసి ఇంకా ఇంటికి వెళ్తే పిల్లలు పడుకుంటారు, మళ్ళీ వాళ్ళు రాలేరని చెప్పేసి ముందుగానే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఉందామని చెప్పేసి హాలిడే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మా వారు టీ-షర్ట్స్ రెగ్యులర్కి అయితే ఇట్లా తక్కువ కాస్ట్లో తీసుకుంటేనే బెస్ట్ అండి. అంటే 200-300 అట్లా ఉంటాయి. రెగ్యులర్గా యూస్ చేసేదానికి అంతకంటే కాస్ట్ ఎక్కువ పెట్టడం, నేను బట్టలకైతే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టనండి. సో 3000-4000 అంతకు మించి ఏం పెట్టను. ఎందుకంటే బట్టలు ఎక్కువ వేస్ట్ అంటే ఈరోజు వేసుకుంటారు, రేపటికి పిల్లలకి ఎదిగే పిల్లలకి టైట్ అయిపోతాయి. అండ్ మా వారికి అంటారా, సో ఆయన టీ-షర్ట్స్ ఈరోజు వేసుకుని ఈ మంత్ 2 months వాడారనుకోండి, తర్వాత తీసి పడేస్తారు, అట్లా ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం చూసి తక్కువ కాస్ట్లో తీసుకోవడం బెస్ట్ అనేది నా సజెషన్. నెక్స్ట్ వచ్చేటప్పుడు పిల్లల కోసం స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చాం. అంటే మేము తీసుకురాలేదు, ఆఫీస్లో మాకు ఇచ్చారనమాట. సో అంటే December 31 కదా, ప్రతి దీవాళీకి మాకు ఇట్లా December 31కి అట్లా ఆఫీస్లో మాకు స్వీట్ బాక్సెస్ అట్లా ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మేము డిన్నర్ ప్రిపేర్ చేసేదైతే మీకు షేర్ చేయలేదు. సో బికాజ్ మేము అందరం కలిసి వంటలు అయితే చేసామన్నమాట. చేసి ఇట్లా మాకు సైడ్కి అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడంతా క్లీన్ చేయించేసి బంతి భోజనాలు అంట చూడండి, అలా ప్రిపేర్ చేసుకున్నామంట. వెజిటేరియన్స్ వాళ్ళకి వెజిటేరియన్, మోస్ట్లీ మాకు అంతా ఎక్కువ వెజిటేరియన్సే, నాన్ వెజిటేరియన్స్ చాలా తక్కువ అనమాట. సో ఫస్ట్ అయితే వెజిటేరియన్స్ వాళ్ళకి పెట్టేసి నెక్స్ట్ మేము నాన్ వెజిటేరియన్స్ కదా, ముక్కలేందే ముద్ద దిగదు కాబట్టి మనకు ఆ టేస్ట్ లేకపోతే అస్సలు కుదరదు. సో అందుకే ఫస్ట్ వాళ్ళందరికీ పెట్టేసి మేము తర్వాత తిన్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా పిల్లల గేమ్స్, డాన్సింగ్, సో
అంటే 12 వరకు టైం పాస్ కావాలి కదా, సో అందుకోసం ఇంకా పిల్లలు ఫుల్గా తిన్నారు కాబట్టి ఇంకా ఇంట్లోకి వెళ్తే పడుకుంటారు. సో అందుకే ఇక్కడ అంత్యాక్షరి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయండి, కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను సాంగ్స్ అయితే మ్యూట్లో పెట్టేశాను. సో ఇక్కడైతే పిల్లలకి అంత్యాక్షరి అట్లా పెట్టున్నాం అనమాట. సో వీళ్ళందరూ ఆడుతూ ఉంటే అంటే కపుల్స్కి ఒక గేమ్ అండ్ పిల్లలకి ఒక గేమ్ అనమాట, పిల్లలందరికీ కలిపి. సో ఆ చలికి పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. నార్మల్ టైంలో అయితే చలి అంటారు కదా, ఆ రోజు అయితే అస్సలు చలిగా అనిపించలేదు. సో డిసెంబర్ 31 రోజు చూసారా ఎంత బాగా, అంటే అందరూ ఫన్నీగా మంచిగా కామెడీగా ఉంటాము. సో అంటే ఇంకేముందండి, ఈ ఇయర్ మంచిగా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వడమే కదా. సో అందుకే ఇట్లా బాగా ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా సో చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఎవ్రీ ఈవెంట్ అయితే మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. ఉన్న ఫ్యామిలీస్తో మంచిగా క్యూట్గా సింపుల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో పిల్లలు పెద్దలు అందరు కలిపి, అండ్ పిల్లలు అయితే ఇట్లా మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు. సో డ్యాన్స్ వేస్తుంటే నాకు అంటే లైటింగ్ ఒకటి కొంచెం బాగాలేదండి, అందుకోసం నేను సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో వచ్చినంత వరకు కవర్ చేశాను. ఎంత లైటింగ్ వేసినా సరే ఇంకా లైటింగ్ తక్కువగానే ఉంది. సో అది సాంగ్. సో మరీ ఎక్కువగా పెడితే ప్రాబ్లం ఛానల్కి, సో అందుకోసం. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మంచిగా జోష్గా డ్యాన్స్లు వేసుకుంటున్నారు అనమాట, అదే కదా ఎంజాయ్మెంట్. సో మళ్ళీ నెక్స్ట్ ఎవరి పనులు వాళ్ళవి, అది కామన్. సో అందరు కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో పిల్లలు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ స్టడీస్ గైస్, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి పిల్లలకి, అప్పుడైతేనే కదా కొంచెం మంచిగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. టైం దొరకట్లేదని అంటే అంత్యాక్షరి, పొడుపు కథలు, డ్యాన్సింగ్, కపుల్స్ డ్యాన్సింగ్, సో అన్నీ కలిపి ఎట్లా మాకు టైం పాస్ అయిపోయిందంటే అట్లా టైం పాస్ అయిపోయింది. అప్పుడే 12:30 అయిపోయిందా అని చెప్పేసి అనుకున్నాము. సో ఫైనలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్డ్. సో వీడియో వచ్చేసరికి సెకండ్ డే అయిపోతుంది కాబట్టి మీకు ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో మీరందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి, అండ్ హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా సో మీరు ఏదనుకుంటే అది మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇక్కడైతే ఫైనలీ కేక్ కటింగ్ కూడా ఇక్కడ చేసేస్తున్నాము. సో 12 అంతా మేము ఇంకా సెలబ్రేట్ చేసుకొని అందరికీ కేక్ అయితే ఇచ్చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్ ఇయర్లో ఫ్రెష్గా వీడియో అయితే షూట్ చేస్తాను. సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ కూడా ఇలాగే ఇస్తూ ఉండండి. లాస్ట్ ఇయర్ అయితే అంటే ఎంత బాగా సపోర్ట్ చేశారో, సో అలాగే ఈ ఇయర్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది మా చిన్న సెలబ్రేషన్స్, అంటే మా చిన్న ఫ్యామిలీస్ క్యూట్గా హ్యాపీగా ఇలా డిసెంబర్ 31కి బాయ్ చెప్పేసి అండ్ జనవరి 1కి వెల్కమ్ చెప్తూ హ్యాపీగా క్యూట్గా ఇలా ఇయర్ ఎండింగ్ అయితే దొబ్బేసామన్నమాట వెనక్కి. సో జనవరి 1కి అయితే వెల్కమ్ చెప్పేసి సో అంటే డిసెంబర్ 31కి జనవరి 1కి తన బర్త్డే ఉందన్నమాట. పనిలో పని తను కూడా కేక్ కట్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా రెండు కలిపేసి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలందరూ ఒకరికొకరు కేక్ అయితే ఇప్పించేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. పాపం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అసలుకి. సో మేమైతే ఇంకా లంచ్ చేయలేదండి, మా కోసం నాన్ వెజ్ రెసిపీస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. 11:30 ఆ టైంలో అయితే మేము ఇట్లా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మా కోసం అంటే వెజిటేరియన్స్ వాళ్ళు ఫస్ట్ తిన్నారు కదా, సో మేమైతే ఇంకా కొంచెం లేట్గా తింటున్నాం. సో అదండి ఈరోజు చిన్న వీడియో. అండ్ మా రెసిపీస్ అయితే ఇవి, మేము ఇలా అంటే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి సపరేట్గా. సో అది ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా మంచి రెసిపీస్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు రావాలని, ఇంకా నేను ఎన్నెన్నో మంచి వీడియోస్ మీ ముందు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ న్యూ ఇయర్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.